కాంచీపురం అంటే ఇది కేవలం పట్టణం కాదు, ఒక సాంప్రదాయం, ఒక కళ, ఒక మహత్తరమైన వారసత్వం. ఈ పేరుకు పక్కన పట్టు చీరల పేరే వస్తుంది. ఎందుకంటే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చీరల జన్మ స్థలం ఇది. కాంచీపురం అంటే గుర్తుకొచ్చేది పట్టు చీరలు, సౌందర్యం, సంప్రదాయం, శ్రద్ధ ఇవన్నీ కలిసి తయారయ్యే చీరలే ఇవి. ఈ చీరల ప్రత్యేకత ఏంటంటే ప్రతి చీర వెనుక ఒక కథ ఉంటుంది. అద్భుతమైన డిజైన్లు, దేవాలయ నిర్మాణ శైలిలో నెరవేర్పిన పుట్టలు, బంగారు జరీ తోడుగా కలకలలాడే రంగులు, ఇవే కాంచీపురం చీరలకు ప్రాణం. ఇక్కడ తయారయ్యే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. శుద్ధమైన ఫైట్ సిల్క్, మైసూరు జరీ ఉపయోగించి హస్తకళాకారులు చేతితో నేస్తారు. ఒక చీర పూర్తవడానికి కనీసం 10 నుండి 15 రోజులు పడుతుంది. ఆంధ్రాలో చందన బొమ్మన ఉన్నారు కదా, వాళ్ళంతా ఇక్కడ తీసుకుపోతారు. చందన వాళ్ళు బొమ్మన వాళ్ళు వచ్చి మంచిగా చీరలు తీసుకుని అక్కడ వ్యాపారం చేస్తారు. ఏరియాకి వచ్చాం. ఇక్కడ సారీస్ ఫేమస్ కదా, ఏమున్నాయి లోపల చూద్దాం ఒకసారి. ఇది మొత్తం హోల్సేల్. కాంచీపురంలోని కొంచెం శారీస్ అవి ఎలా ఉంటాయి ఏంటన్నది మనం చూద్దాం. ఇక లోపలికి తీసుకెళ్తున్నారు. అది ఓకే, థ్యాంక్ యూ. ఇది మగ్గాలు నేసేవన్నమాట మొత్తం. చూడండి, మన పట్టు చీరలు అవి మనం కడతారుగా మన ఆడవాళ్ళు, అవి ఎలా నేస్తారు ఏంటి అన్నది. ఇది చాలా పెద్ద మిషనరీ. ఇట్స్ నాట్ ఏ సింపుల్. పట్టు పోగులు 6 పోగులు కలిపి నేసేది. ఓకే, చూసారా దారాలు అవి ఎంత పద్ధతిగా, పెద్ద మిషనరీ. మనం ఏమీ కాకుండా సింపుల్గా శారీ కొంటాం. దీని వెనకాతలు ఎంత పెద్ద స్టోరీ ఉంటుందో చూడండి ఒకసారి. ఆయన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్దాం ఒకసారి. చూడండి ఎన్ని సింగిల్ పోగు, సింగిల్ ఒక్కొక్క పోగు, జస్ట్ ఒక్కొక్క పోగుని ఏ విధంగా తీస్తున్నారో చూసారా. ఇది కంచి సిరినిధి సిల్క్, ఇల్లులే మగం ఉండేది, మగంలే నేసేది. ఇది పట్టు పోగులు. ఇది పోగులు 10,000 above పోగులు ఉంది, 10,000 పైన ఉంది. కింద ఉండేది జరీ. ఇందులో వెండి అండ్ గోల్డ్ కోటింగ్ ఉంది. ఈ జరీ రీవేల్యూషన్ అవుతుంది. తర్వాత ఒక చీర నేసేదానికే 20 రోజుల పైన అవుతుంది. ఇది ఫుల్ పోగులు నేసేది. ఇది ఒక పోగులు కాదు నేసేది, ఇది 6 పోగులు కలిసి నేసేది. చూడండి, సింగిల్ పోగులు కాదు, 6 పోగులు కలిసి నేసేది. ఎన్ని పోగులు కలిసి నేస్తామో అది పెట్టి రేటు వస్తుంది, లాంగ్ లైఫ్ వస్తుంది. తర్వాత ఇది డిజైన్ గురించి ఇది తయారు చేసేది. ఇది పంచింగ్ కార్డు. ఈ కార్డు అక్కడ రోల్ అవుతే ఇక్కడ డిజైన్ మారి వస్తుంది కింద. ఇది కింద పైన వస్తుంది కదా, అలాగే డిజైన్ మారి వస్తాయి. ఈ డిజైన్ ఒక రౌండ్ రావాలంటే 200 కార్డు రోల్ అవ్వాలి. ఒక రౌండ్కు 200 కార్డు రోల్ అవ్వాలి. రోల్ అయితే ఇది ఒక డిజైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఒక పికాకు వస్తుంది. ఇది రోల్ చేయాలి. ఒక చీర నేసేదానికి 20 రోజులు అవుతుంది. ఒక చీరకి 20 రోజులు, 20 days. అది ఏ గోల్డ్ అయినా సరే, సిల్వర్ అయినా, గోల్డ్ సిల్వర్. అది ఇది పెళ్లి చీరలు. నార్మల్ చీరలు అంటే 3 రోజులు 5 రోజులు అట్లా. పెళ్లి చీరలు ఏదైనా ఒక 20 రోజులు పడుతుంది. 20,000 పైన. అవును. ఆ ఒక్క చీర మీరు ఎంత కాస్ట్ కి అమ్మగలుగుతారు? ఇది 50,000 పైన వస్తుంది. 50,000. అవును. అంటే దీనిలో సిల్వర్ మిక్సింగ్ ఉంది, సిల్వర్ గోల్డ్ మిక్సింగ్, సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్.
అదైతే మినిమం 50,000 స్టార్టింగ్. 50,000 నుంచి ఆ తర్వాత స్టార్ట్ మీరు ఎంత- 1 lakh వరకు ఉంది. ఎంత కాస్ట్లీ సారీస్ ఇక్కడ 1 lakh వరకు ఉంది. ప్రెసెంట్ ప్యూర్ పట్టు కావాలంటే 5,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ప్యూర్ పట్టు 5,000 నుంచి start. 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ అంటే అదే సింపుల్ డిజైన్ వస్తుంది, Okay. ప్లెయిన్ వచ్చి చిన్న అంచు వస్తుంది. ఓకే నార్మల్ జరీ అంటే నీకు తక్కువ పడుతుంది. 3,000. అది జరీ రీవెల్యూ ఆగదు. ఇలాంటి రీవెల్యూ జరీ కావాలంటే 50,000 నుంచి వస్తుంది. ఇది ఫుల్ డిజైన్, ఓకే చీర మొత్తం డిజైనే. ఓకే. ఆ డిజైన్ మోడల్ అక్కడ చూపిస్తాం. మరి ఈ మెటీరియల్ ఎక్కడ మీకు వస్తుంది? మెటీరియల్ వచ్చేది అది పిక్చరు, ఇది ఇలాగా రోల్ అయ్యి వస్తుంది. ఓకే మాకు ఈ రా మెటీరియల్ వస్తుంది. ఇది బెంగళూరు కొల్లికాల నుంచి వస్తుంది. బెంగళూరు ఇక్కడ రా మెటీరియల్ ఇక్కడ తయారు లేదు. ఇక్కడ తయారు డైయింగ్ అండ్ వీవింగ్. ఓకే ఇది డైయింగ్ చేసేది, ఇది వీవింగ్ చేసేది, ఇది మగం. ఇది మగ్గం. ఇలాంటి మా దగ్గర 850 లూమ్స్ ఉంది. 850 850 మగ్గాస్ మగం ఉంది. ఇది ఒక్కొక్క ఇల్లులో 2 మగం 4 మగం అట్లా ఉండేది. ఇక్కడ నుంచి విలేజ్ పోవాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు మీరు దగ్గరలో విలేజ్ ఉంటుంది. దగ్గర విలేజ్ ఒక 5 కిలోమీటర్. ఓకే తర్వాత అక్కడ మీకు మెటీరియల్ తయారు చేసి మనం మెటీరియల్ ఇస్తాము, వాళ్ళు నేసి చీర మాకు ఇస్తారు. ఓకే ఓకే. అదికి ఎంత జీతమో అది మనం ఇస్తాము. మీరు శాలరీ అవును, ఒక చీరకి ఎంత అంటే వస్తుంది అది ఇస్తాం. వరల్డ్ స్పెషల్లీ కంచి పట్టు. కంచి పట్టు అంటే ఆ జరీ రివెల్యూ అవుతుంది కదా, అందుకే వరల్డ్ ఫేమస్. ఇక్కడ కంచి అంటే గుడి ఫేమస్, తర్వాత పట్టు చీరలు ఫేమస్. ఇందులో ఏమైనా డిఫరెంట్ కంచి అంటే కంచిలో మెయిన్ టెంపులే, మెయిన్ టెంపుల్, తర్వాత చీరలు. అవును, కంచి పేరు చెప్తే వేరే ఊరు చీర కూడా అమ్ముతారు, పేరు కంచి. ఓకే అవును. మరి ఇంకా ఇక్కడ మళ్ళీ ఎక్కేసి మళ్ళీ మనం వెళ్ళిపోదాం బ్యాక్కి. చీరలు చూడడానికి వచ్చాం. అన్న చీరల కోసం చూపించాడు పోనీ కష్టపడి. మళ్ళీ బండి ఎక్కేసి మీరు తర్వాత రావాలంటే వచ్చేయండి. అదే అందుకని వచ్చేస్తాను. ఫోన్ చేయండి. మళ్ళీ జట్కా బండి, సిల్క్ దారాలు అన్నీ అయిపోయి జట్కా బండి. మగ్గం చూపించాం కదా, మగ్గం చూపించి ఎలా ఉంది, వాళ్ళు ఎలా నేసారు అవన్నీ మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా నీట్గా చూపించారు. వేరేగా ఉంటాయి కదా. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, కుటుంబ వేడుకలు, ఏ సందర్భమైనా కాంచీపురం పట్టు చీర కట్టుకుంటే మన శోభే వేరుగా ఉంటుంది. అందుకే చాలామంది మహిళలు ఈ చీరలను తరతరాలుగా నిలుపుకుంటారు. అమ్మ నుంచి కూతురికి, అక్క నుంచి చెల్లెలికి ఒక చీర జీవితం అంత బంధాన్ని కలిపేంత ప్రత్యేకం. మరి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మగ్గం అది చూద్దాము. ఇక్కడ ఏంటంటే ఒరిజినల్ శారీస్ కదా తీసేది, అయితే మాత్రం పర్ఫెక్ట్గా అమ్మవారి ద్వారా వస్తుంది అన్నమాట. సో మనం చిన్నప్పుడు చూసాము చేపల వేసి, కానీ ఇక్కడ మళ్ళీ చేపలు వేసి పట్టు చీరలు చూపిస్తున్నారంటే అక్కడ కాబట్టి ఉన్నాయి అవి. అంటే పట్టు శారీస్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. అది ఒకసారి శారీస్ ఎలా నేస్తారు ప్రతిదీ కూడా మగ్గంతో పాటు చూపిద్దాము, ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. సో వెరైటీస్, కలర్స్, ఎంతమంది నేస్తారు, ఎలా నేస్తారు అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. కాంచీపురం శారీస్ చూద్దాం రండి. ఇదా ప్యూర్ పట్టు? ప్యూర్ పట్టు, కాంచీపురం ట్రెడిషనల్ పట్టు. కాంచీపురం ట్రెడిషనల్ పట్టు. ఓకే ఉంటుంది. చూడండి అబ్బా చాలా బాగుంది. ఇది హౌ మచ్ కాస్ట్? ఇది உங்களுக்கு 12,500. 12,500. 12,500 ప్యూర్ పట్టు సారీ ఇది. 12,500. చాలా బ్రహ్మాండంగా ఉంది మెటీరియల్ అయితే మాత్రం. ఫ్యాన్సీ జరీ బార్డర్, ఏదో ఫ్యాన్సీ జెరీ బోర్డర్ ఓపెన్ పన్నాను. ఇది ఒక టైపు ఫ్యాన్సీ జెరీ కాంట్రాస్ట్ వரும். ఇవన్నీ ఏంటంటే మిక్సింగ్ సారీ బుట్టాస్ ಎಲ್ಲ ఇవేంటంటే స్పెషల్గా బోర్డర్స్ అవి వస్తుంటున్నాయి. ಎಲ್ಲ హ్యాండ్లూమ్ సారీ. సోడా హ్యాండ్లూమ్ సారీస్ వரும். వీళ్ళు ఏదో చెప్తున్నారు మనకి తెలియదు, ఒకసారి చూద్దాం. எக்ஸ்பிளைன் பண்ணணும். ஃபுல்லாகவே வந்து கைத்தறியில் வந்து பார்த்தீங்கன்னா உங்களுக்கு வந்து எல்லாமே வந்து முட்டாஸ் எல்லாமே கையில் வாங்கியிருப்பாங்க. இதே நீங்கள் பவர்மெண்ட்டாக உங்களுக்கு கட்டிங்கில் வரும். ஓகே. ஸோ இது வந்து எல்லாமே வந்து ஹேண்ட்லூம் பண்ணதால இது ஒரிஜினல் ஹேண்ட்லூம். ஃபுல் ஹேண்ட்லூம். only man made. ஃபுல்லாகவே ஹேண்ட்மேட். இட்ஸ் நாட் a machine made. நான் மிஷின். ஃபுல்லாக ஹேண்ட்மேட் தான். ஓகே. உங்களுக்கு ஃபுல்லாகவே ஸ்டிச்சிங்கில் இருக்கும் முட்டாஸ் எல்லாமே. ஓகே. ப்ளஸ் இது வந்து காஞ்சிபுரம் வந்து இந்த மாதிரி வந்து நமக்கு
ஃபுல் ஹேண்ட்லூம் தான் அது. ஃபுல் மேக் பண்ணியிருக்காங்க கையிலேயே. கலர்ஸ் வந்து பார்த்தீங்கன்னா கான்ட்ராஸ்ட் கலர் கொடுத்துருக்காங்க. நல்லா இருக்கு கலர்ஸ் மாத்திரம். இதில் ப்ரைடல் சாரியில் பார்த்தீங்கன்னா ஃபுல் டிஷ்யூ ஒர்க். இது டிஷ்யூ ஒர்க்கில் த்ரெட்டில் மேக் பண்ணியிருக்காங்க. டிஷ்யூ ஒர்க்குண்டா வந்து பார்த்தீங்கன்னா ஃபுல் ஜரி ஒர்க். ஓகே. ஜரி ஒர்க்கில் வந்து பட்டை வந்து மேக் பண்ணி. இது நார்மல் ஜெரி ஆர் இது சில்வர் ஆர் கோல்ட்? 1 கிராம் ஜெரின்னு சொல்லுவாங்க. 1 கிராம் ஜெரின்னு சொல்லுவாங்க இல்லையா? 1 கிராம் ஜெரி. அந்த 1 கிராம் ஜெரியில் வந்து த்ரெட்னு வச்சுருக்காங்க. ஓகே. இது நம்ம காஞ்சிபுரம் பட்டு டிஷ்யூ சாரின்னு சொல்லுவாங்க. ஓகே. ஃபுல் ஒர்க் இருக்கு. இதில் வந்து சில்வர் அண்ட் கோல்டு. சில்வர் அண்ட் கோல்டு மிக்சிங். இது என்ன காஸ்ட்? என்ன காஸ்ட்? இது வந்து நம்ம பண்ணுற காஸ்டிங் பார்த்தீங்கன்னா 18,500 விற்கிறோம். 18,500. 1 கிராம் கோல்டில் 18,500. சிங்கிள் கலரில் பார்த்தீங்கன்னா வந்து சின்ன பார்டரு. சாரி வந்து எல்லாமே வந்து த்ரெட்டில் பண்ணியிருக்காங்க. ஓகே. காஞ்சிபுரம் பியூர் த்ரெட்டில் பட்டுலேயே நெச்சிருக்காங்க. ஓகே. இது ஃபுல் ஒர்க் இருக்குது. சாரி ஃபுல்லாகவே ஒர்க் இருக்குது. இதோடைய காஸ்ட்டில் வந்து பார்த்தீங்கன்னா 13,500. செல்ஃபில் வாட் வச்சுருக்காங்க. இதுவும் சிங்கிள் கலர் தான். டபுள் ஷேட் கலர் பண்ணியிருக்காங்க. ப்ளவுஸும் உங்களுக்கு பிளைனில் கொடுத்துருக்காங்க. ஓகே. இதுவும் சாரி ஃபுல்லாக டிசைன் இருக்கு. ஃபுல் டிசைன் சாரி. சாரி ஃபுல் ஒர்க் இருக்கு. நல்லா இருக்கு. இதில் வந்து லாங் பார்டரில் கான்ட்ராஸ்ட் காமி கொடுத்துருக்காங்க. செல்ஃப் வந்து கோல்டன் மஸ்டர்ட். இதில் பார்த்தீங்கன்னா த்ரெட்டில் வந்து வியூ பண்ணியிருக்காங்க. ஜரி ஒன்று த்ரெட்டு ஒன்று எல்லாமே வந்து உங்களுக்கு வியூ பண்ணியிருக்காங்க. ஓகே. இது ஜரி ஒர்க் பண்ணியிருக்காங்க. ஓகே. ஸோ உங்களுக்கு அந்த டிசைன் வந்து உங்களுக்கு நல்லா டிஃப்ரெண்ட்டாக இருக்கும். ஓகே. இது சாரி ஃபுல்லாக இருக்குது. ஓப்பன் பண்ண இன்சைடு இது பார்த்தீங்கன்னா ஜரி ஒன்று அதுக்கப்புறம் த்ரெட்டு ஒன்று பண்ணியிருக்காங்க. ஓகே. ஸோ அதில் வந்து உங்களுக்கு அந்த டிசைன் வந்து உங்களுக்கு டபுள் சைடில் தெரியும் ஃபுல்லாகவே. ஓகே. பார்க்க உங்களுக்கு நல்லா அட்ராக்ஷனாக இருக்கும். டிசைன் வெட்டிங்கா பல்லாக்கு டிசைன். நீங்கள் பல்லாக்கு பார்க்குறது எல்லாமே வெட்டிங் கலெக்ஷன்ஸ் தான். பட் பல்லாக்கு ஸ்பெஷல். பல்லாக்கு டிசைனில் வந்து டிஃப்ரெண்ட்டாக இப்போ நல்லா மூவிங் போயிட்டுருக்கு. ஓப்பன் பண்ண இதில் சாரீஸ் பார்த்தீங்கன்னா ஃபுல்லாகவே வந்து த்ரெட்டில் பண்ணியிருக்காங்க. நம்ம காஞ்சிபுரம் த்ரெட்டு தான் ஃபுல்லாகவே. ஓகே. இதில் வந்து ப்ளவுஸு ப்ளைன் கொடுத்துருக்காங்க. ஓகே. இது சாரி சின்ன டிசைனில் சாரி ஃபுல்லு ஒர்க் பண்ணியிருக்காங்க. ஓகே. பார்டர் வந்து உங்களுக்கு பல்லாக்கு டிசைன் எல்லாம் டிஃப்ரெண்ட்டாக இருக்கும். இதில் நிறைய கலர்ஸ் இருக்குது. நைஸ். சாஃப்ட் சில்க் வந்து பார்த்தீங்கன்னா இது சாஃப்ட் சில்க். காஞ்சிபுரம் லைட் வெயிட். ஸோ சாஃப்டாக கேட்பாங்க. ஸோ இதில் வந்து சாரி வந்து இந்த டர்னிங் சொல்லுவாங்க. டர்னிங்கடா வந்து ஃபுல்லாக சாரி ஒர்க்கில் பண்ணியிருக்காங்க. ஃபுல்லாகவே கையிலே மேக் பண்ணியிருக்காங்க. டிரான்ஸ்பரண்ட் கையிலே மேக் பண்ணியிருக்காங்க. ஓகே. அதான் சாரியோட நேம் வந்து டர்னிங் சாரின்னு சொல்லுவாங்க. நல்லா இருக்கு சார். கலர் காம்பினேஷன் வந்து சாண்டல் வித் சார் கலர் காம்பினேஷனும் சூப்பர். చాలా బాగుంది. இது எல்லாமே நம்ம ஆர்டர் பேசிக்கலே பண்ணி தரோம் ஃபுல்லாகவே. ஆர்டர் பேஸ். நீங்கள் எவ்வளோ கேட்குறீங்க கலெக்ஷன்ஸ் கேட்டிங்கன்னா ஃபுல்லாக ஆர்டர்ஸும் நம்ம பண்ணி கொடுக்குறோம். கஸ்டமைஸும் பண்ணி கொடுக்குறோம். இது பார்டர் வச்ச மாதிரி இருக்கும். இது சின்ன பார்டர் மேக் பண்ணியிருக்காங்க. இதில் கான்ட்ராஸ்ட் கொடுத்துருக்காங்க. இதில் வந்து அங்கங்கே புட்டாஸ் வரும். ஓகே. இதில் வந்து பார்த்தீங்கன்னா நிறைய கலர்ஸ் இருக்குது. இதில் வந்து பார்டர்லெஸ்ன்னு சொல்லுவாங்க. பார்டர்லெஸில் உங்களுக்கு ஃபுல்லாகவே வந்து இந்த ஜரி ஒர்க் கொடுத்துருக்காங்க. சிம்பிளாக நல்ல லைட் வெயிட் தான். நல்ல சிம்பிள் லைட் வெயிட். இதே லைட் வெயிட்லேயே நம்ம வந்து பார்த்தீங்கன்னா இப்போ புதுசாக கோர்வே ஸ்டைல் சொல்லி பண்ணியிருக்காங்க. இந்த கோர்வே ஸ்டைல் வந்து என்ன கிராண்டுன்னா ஆஃப் ஒயிட்டில் ப்ளூ காம்பினேஷன். ப்ளவுஸ் பீஸ் வந்து உங்களுக்கு ப்ளைன் கொடுத்துருவோம். ஓகே. இது வந்து பார்த்தீங்கன்னா உடல் ஒரு கலர் பார்டர் ஒரு கலர் தனியாக வந்து ஸ்டிச் பண்ணி நெய்யறாங்க. వీవింగ్లో பண்ணும்போது సారీ நல்ல లుక్గా நல்லா இருக்கும். ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రతి చీర ఒక కళాఖండం. ఒకప్పుడు రాజులకు కట్టించేవి. ఇప్పుడు మనం కూడా ఆ రాచరికాన్ని అనుభవించగలుగుతున్నాం. ఇంకెందుకు ఆలస్యం? కాంచీపురం చీరల ఈ అందాల లోకంలోకి అడుగు పెట్టండి. ఒక్కొక్క చీర 20 రోజులు కూడా పట్టవచ్చు.
ఒక్కో చీర రేటు వందల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు ఉంటుంది. కానీ ఒక్కసారి తీసుకుంటే పాతబడదు, తరాలకి సంపదగా మిగులుతుంది. கான்ட்ராஸ்டோட கொடுத்துருக்காங்க. பிங்க் பல் பீச். இதில் வந்து டெம்பிள் டிசைனில் 3 டிசைன் காட்டும். த்ரெட்டு வந்து ஜரி ஒன்று காட்டுறாங்க. இது சாரி ஃபுல்லாக வரும். இதெல்லாம் வந்து நல்லா ட்ரெடிஷ்னலாக நல்லா லுக்காக நல்லாயிருக்கும் சாரீஸ். சாரி ஃபுல்லாக ஒர்க் பண்ணி கொடுத்துருக்காங்க. அதே சேம் டிசைனில் ப்ளூ கலர் கொடுத்துருக்காங்க. ப்ளூ கலரில் க்ரீன் பல்லுவில் கான்ட்ராஸ்ட் வந்து பார்த்தீங்கன்னா க்ரீன் ப்ளவுஸ் நல்லா இருக்கு. இதுவும் சாரி ஃபுல் ஒர்க் இருக்கு. வெட்டிங் கலெக்ஷன்ஸ் இருக்கு. ஓகேங்களா, ஃபுல் கிராண்ட் ஒர்க் இது. ஃபுல்லாகவே வந்து சில்வரில் கோல்டு பார்டர் கொடுத்துருக்காங்க. சாரி ஃபுல் ஒர்க் இருக்கும். ப்ளவுஸும் உங்களுக்கு வந்து டிஷ்யூவில் கொடுத்துருக்காங்க. இன்சைடு இந்த காஸ்டிங்லாம் வந்து ஒரு 24, 25 அந்த மாதிரி நம்ம இங்கே சேல் பண்ணோம். இந்த சாரி ரேட்டு. அதே டைப்பில் இது லாங் பார்டரில் கோர்வே ஸ்டைல், கோர்வே டிஷ்யூ சொல்லுவாங்க. கோர்வே ரெட் பார்டர் அண்டு ரெட் பல்லு. இது ப்ளவுஸ் பீஸ். ஓகே. இது சாரி ஃபுல்லாக டிசைன் வரும். வந்து கலர் காம்பினேஷனில் கோல்டன் மஸ்டர்டு அண்டு லைட் பர்பிள் ஷேடில் கொடுத்துருக்கு. ஓகே. இதெல்லாம் வந்து நீங்கள் ஆஃப் சாரிக்கு நீங்கள் கட்டினீங்கன்னா நல்லா அழகாக இருக்கும். ப்ளவுஸும் உங்களுக்கு வந்து கான்ட்ராஸ்ட் கொடுத்துருக்காங்க. சாரி கலரும் உங்களுக்கு நல்லா டபுள் ஷேட் கலர் தெரியும். உங்களுக்கு நல்லா பெரிய பார்டரை காப்பர் ஜெரி புட்டா கொடுத்துருக்காங்க. ஓகே. வெயிட்டில் கோல்டு ஜெரி கொடுத்துருக்காங்க. செல்ஃபை வந்து சிங்கிள் கலர் தான், கான்ட்ராஸ்ட் கிடையாது. சிங்கிள் கலரில் ப்ளைன் ப்ளவுஸ் கொடுத்துருக்காங்க. பிளெயின் ஒயிட். இது சாரி ஃபுல்லு ஒர்க் இருக்கும். சாரி ஃபுல்லு ஒர்க் கொடுத்துருக்காங்க. அதே ஆஃப் ஒயிட்டில் நமக்கு கான்ட்ராஸ்டில் வந்து பார்த்தீங்கன்னா இதில் பெரிய பார்டரில் உங்களுக்கு செல்ஃபு வந்து கான்ட்ராஸ்ட் கொடுத்துருக்காங்க. பர்பிளில் ப்ளவுஸ் உங்களுக்கு பர்பிள் ஷேட் கொடுத்துருக்காங்க. ஓகே. இது உங்களுக்கு சாரி ஃபுல்லு ஒர்க் இருக்கும். కాంచీపురం శారీస్ ఇవన్నీ మనం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంచీపురం శారీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏ శారీస్ ఉన్నాయి, అసలు ఎంత తయారవుతున్నాయి, ఎలా తయారవుతున్నాయి, ఆల్రెడీ మగ్గం అది చూపిద్దాం అనుకున్నాం కదా. మగ్గమే తయారు చేసిన శారీస్ ఇక్కడ హోల్సేల్లో అమ్ముతారు. ఇక్కడ నుంచే మనకి అన్ని రాష్ట్రాలకి మొత్తం ఇండియా లెవెల్లో, ఇండియా కాదు కానీ వరల్డ్ లెవెల్లో మొత్తం శారీస్ అన్నీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. வணக்கம். இப்போ நீங்கள் நம்ம காஞ்சிபுரம் தான் வந்திருக்கீங்க. காஞ்சிபுரத்தில் என்ன ஸ்பெஷல் அப்படின்னு கேட்டிங்கன்னா கோவில் தான். கோவிலில் வந்து நிறைய கோவில்ஸ் இங்கே இருக்குது. காஞ்சி காமாட்சி அம்மன், காஞ்சி வரதராஜ பெருமாள், ஏகாம்பரேஸ்வரர் கோவில், இன்னும் நிறைய டெம்பிளுங்க சொல்ல போனால் நிறைய இருக்குது. அதில் நீங்கள் என்ன இன்னும் ஸ்பெஷல் நம்ம காஞ்சிபுரத்தில் என்ன அப்படின்னு கேட்டிங்கன்னா நம்ம காஞ்சிபுரம் சில்க் சாரி தான். சில்க் சாரியில் வந்து நம்ம சொந்தமாக தயாரிக்கிற காஞ்சிபுரம் முகூர்த்த புடவைங்க தான். முகூர்த்த புடவைகளில் வெரைட்டிஸ்லாம் நிறைய இருக்குது. அதில் நீங்கள் என்னென்ன சாரி பார்க்கணும் அப்படின்னா கல்யாண சாரியில் வெட்டிங் கலெக்ஷன்ஸு, ஃபேன்சி சாரீஸு, சாஃப்ட்ஸ் இருக்குது, இன்னும் நிறைய இருக்குது. அதே மாதிரி கல்யாணத்துக்கு கொடுக்குற இந்த கிஃப்ட் சாரீஸு கம்மி ரேஞ்சிலையும் விலை குறைவாலையும் நிறைய நம்மக்கிட்ட இருக்குது. நீங்கள் எது வேணுன்றாலும் வந்து காஞ்சிபுரம் வந்து பாருங்கள், நம்ம ஷாப் வாங்க. தேங்க்யூ. இப்போ வந்து சர்வலட்சுமி சில்க்ஸ் காஞ்சிபுரம் நம்ம வந்து ப்ரொடக்ஷன் பண்ணி எல்லா கண்ட்ரிக்கும் அனுப்பிட்டுருக்கோம். உங்களுக்கு சேரீ வேணும் அப்படின்னா நீங்கள் வாட்ஸ்அப்பில் வீடியோ காலில் காமிச்செல்லாம் சேரீ அனுப்பி விடுவோம். டேரெக்டாக வந்து பர்ச்சேஸ் பண்ணலாம். ஸோ நம்ம ஹோல்சேல் ரேட்டு காஞ்சிபுரம் சேரீ தான் கொடுக்குறோம். நம்ம அந்த டிஸ்கிரிப்ஷனில் நம்ம கடையை ப்ரைஸ் சர்வலட்சுமி சில்க்ஸ் நீங்கள் கூகுளில் போடுங்க, இல்லைன்னா அந்த டிஸ்கிரிப்ஷனில் ஃபோன் நம்பர் இருக்கும். ஃபோன் நம்பர் கான்டாக்ட் பண்ணி நம்ம வாட்ஸ்அப்லேயே நம்ம கான்டாக்ட் பண்ணுவோம். தேங்க்யூ.